నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో, నేను యూజువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కేసెస్‌ని ట్రీట్ చేస్తూ ఉంటాను. అంటే అంగస్తంభన లోపాలంటాం గదా! సో, ఇది ఎర్లీ ఏజ్‌లో కన్నా అబోవ్ 60 అంటే వీళ్ళు కోమార్బిడిటీస్ లైక్ డయాబెటిస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా అంటే హెచ్‌డిఎల్ లెవెల్స్ కానీ ఇవి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఫెమిలియల్ కొలెస్ట్రీమియా ఉండొచ్చు. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవి కోరిలేటెడ్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేదొచ్చి వాళ్ళు ఫ్రీ లైఫ్ టైమ్ అంటే రిటైర్మెంట్ వయసు వచ్చుంటుంది. ఇద్దరు కపుల్స్ విడిగా ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకి ఈ ఇంటర్‌కోర్స్ జరిగేటప్పుడు అంగం స్తంభించటంలో ప్రాబ్లమ్స్ వచ్చి పాపం ఈ సాంసారిక జీవితానికి దూరమవుతారు. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ మెడికేషన్స్ పెట్టరాదు. అంటే వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్స్ యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఫిట్‌గా ఉండి ఎటువంటి కోమార్బిడిటీస్ లేకుండా, ఎటువంటి అలవాట్లు కూడా అంటే యూజువల్లీ వయసు పెరిగే కొద్దీ ఈ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ అలవాటయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి లేకుండా ఫిట్‌గా మెయింటైన్ చేస్తున్న ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళలో వాళ్ళు మెడికేషన్స్ యూజ్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ అంటే హిస్టరీ కావచ్చు, మెడికల్ ఎగ్జామినేషన్స్ కావచ్చు అవన్నీ చూసుకునేసి ఏవి లోపాలు లేకుండా వీళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్నది అంటే న్యాచురల్‌గా ఇంప్రూవైజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఈ షాక్ వేవ్ థెరపీ ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఎందుకు, ఎక్కడ ఇద్దాము అనే దాంట్లో డౌట్స్ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఈ షాక్ వేవ్ థెరపీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ హైపర్ కొలెస్ట్రీమియాలో కానీ, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఈవెన్ పేస్ మేకర్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ షాక్ వేవ్ థెరపీకి అర్హులు. ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ ఏమీ ఉండవు. సో, వీళ్ళు మెడికేషన్స్ లేకుండా అంగంలోని రక్త ప్రసరణని ఇంప్రూవైజ్ చేయడానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ సైంటిఫిక్‌గా ఏం చేస్తుంది అంటే అంగంలోని కణజాలాన్ని రిజువనేట్ చేసి, బ్లడ్ వెసల్స్‌ని ఇంప్రూవైజ్ చేసి, కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడేటట్లు చేస్తుంది. సో, ఇది ఈజీ టెక్నిక్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాంట్రా ఇండికేషన్స్ కూడా అంటే ఈ పరిస్థితిలో వీళ్ళు తీసుకోవచ్చా అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. అలాగా ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ లేని థెరపీ అనమాట ఇది. ఇది సెషన్స్ వైస్ జరుగుతుంది. చిన్నగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. బట్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది. అండ్ ఇది ఒక ఇండైరెక్ట్ స్టిమ్యులేషన్ టెక్నిక్. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.